కథాభారతి శ్రోతలకు స్వాగతం. ఈ వారం కథ గురజాడ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా 2011లో శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ మరియు ఆశ మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ప్రచురణకు ఎంపికైన గురజాడ స్మారక కథానిక శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి అనంతం దాటి. కథ చివరిలో రచయిత పరిచయం చేస్తాను. ముందుగా కథ. ఇంకా అజా కూడా వినిపించలేదు. అప్పుడు లేస్తే మళ్ళీ నిద్ర పట్టదు. అందుకే ఆ పక్కకి ఒత్తిగిలి పడుకున్నాడు. మరి కాసేపటికి కడుపు ఉబ్బరంగా అనిపించడంతో మళ్ళీ మెలకువ వచ్చింది. నిద్దట్లో అజా వినిపించకపోయినా హోటల్ వాడి సుప్రభాతం అయినా వినిపించాలి కదా అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తే వెలుగురేఖలు సూదుల్లా కంట్లో పొడిచాయి. కళ్ళు నులుముకుంటే నిద్ర ఎక్కడ ఎగిరిపోతుందో అని వెల్లకిలా పడుకుని ముఖానికి ముసుగెట్టుకున్నాడు. మామూలుగా అయితే ఈ పాటికి అందరూ గోలగోలగా అరుస్తూ ఉండాలి. కానీ అలాంటి సద్దేం లేదు. అంటే అందరూ మరుగుదొడ్డి ముందో స్నానాల గది ముందో పడిగాపులు పడుతున్నారన్నమాట. ఎవడికి వాడే ముక్కుతూ మూలుగుతూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ లోపలికి దూరే అవకాశం రాగానే తిట్టినవాడి చెయ్యే పట్టుకుని ఊపేస్తూ అడ్డమైన అగచాట్లు పడుతున్నారన్నమాట. అయినా హాస్టల్ ఓనర్ గాడి పీనాసితనం కాకపోతే 25 మంది ఉద్యోగస్తులుండే మహాగదికి అదొకటి ఇదొకటి మాత్రమే ఏర్పాటు చేస్తే ఎలా అని తిట్టుకుంటూ ముసుగు మాత్రం తీయకుండా ఒగ్గబట్టుకుని ఈ పక్కకి ఒత్తుగిల్లాడు. అసలు ఈ భూమి మీద ఎక్కడ చూసినా మనుషుల గోల ఎక్కువైపోయింది అనుకుంటూ అలాగే నిద్రపోయే ప్రయత్నం చేశాడు. అతనలా మనుషుల గోల గురించి రోజుకి 100 సార్లైనా తిట్టుకుంటాడు. అలా ఎంత తిట్టుకున్నా ఎలాంటి ఉపయోగం లేదని తెలిసి కనీసం 150 సార్లైనా తనకి తనే సర్ది చెప్పుకుంటాడు. చివరికి ఎన్నిసార్లు తిట్టుకున్నా ప్రయోజనం లేదనే నిర్ణయానికి రావడం. నిలువునా ముసుగు తన్ని పగటి పడక తన ఆరోగ్యానికి పడకపోయినా పడకేయడం మాత్రం మానడుగాక మానడు. అయినా కడుపులో పేగులు ఉండనిస్తేగా. అందుకే బద్ధకంగా లేచి మరుగుదొడ్డి వైపు నడిచాడు. ఆశ్చర్యం, అక్కడ ఒక్కడంటే ఒక్క మనిషి కూడా లేడు. ఆ హాస్టల్లో చేరినప్పటి నుంచి ఉదయం పూట ఏనాడూ చూడని అద్భుతాన్ని చూసి ఓ పక్క ఆశ్చర్యపోతూ మరో పక్క ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ లోపలికి దూరాడు. గురులఘు శంకల్ని ఏకకాలంలో తీర్చుకుని నింపాదిగా బయటపడ్డాడు. పక్కనే స్నానాల గది ఖాళీగా ఆహ్వానించింది. రెట్టించిన ఉత్సాహంతో తీరిగ్గా ఎలాంటి అవరోధం లేకుండా తనివి తీరా స్నానం చేశాడు. రాజాలా బయటికి వచ్చి హుషారుగా బట్టలు వేసుకుని కిందికి వచ్చాడు. మెట్టు దిగుతుంటే కనీసం 10 మంది అయినా తగిలేవాళ్ళు, ఏమిటి ఈరోజు ఒక్కడూ కనపడ్డం లేదు అనుకుంటూ బయటికి నడిచాడు. ఎదురుగా రోడ్డు రణగుణధ్వనులు, బస్సులు, కార్లు, స్కూటర్ల హారన్లు, పాదచారుల తొడతొక్కిడి ఏమీ లేవు. అంతా నిర్మానుష్యం. బహుశా ఏ కర్ఫ్యూనో విధించి ఉంటారు. హైదరాబాద్ అంటే వారానికి 7 రోజులు కర్ఫ్యూనేగా అని తనే చణుక్కుని తనే నవ్వుకున్నాడు. ఎప్పుడు చూసినా ఏదో పెద్ద జాతర జరుగుతున్నట్టు గందరగోళంగా హడావిడి పడిపోతూ ఉంటుంది కృష్ణానగర్. నగరంలో ఎంత స్ట్రిక్ట్ కర్ఫ్యూ ఉన్నా ఇక్కడ మాత్రం జనం తండోపతండాలుగా తిరుగుతూనే ఉంటారు. అలాంటి కృష్ణానగర్లో ఒక్క మనిషి కూడా కనపడకపోవడంతో అర్ధరాత్రి సూర్యోదయం అయినంత ఆశ్చర్యంగా ఉంది. అది ఏ ఏరియాలో ఎప్పుడూ బిజీగా ఉండే 3 స్టార్ హోటల్. అందులో 2 ఇడ్లీ తింటే బాగుంటుందనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. అంతేకాదు, ఎప్పటికీ తీరదని తీర్మానించుకున్న కోరిక. దాన్ని తీర్చుకుంటే ఎంత బాగుంటుందో. కానీ ఓ పూట పలహారం కోసం 2 రోజుల జీతం ఖర్చు పెట్టలేని తన అసక్తతని తలుచుకుని తనని తానే తిట్టుకుంటూ గుటకలు మింగుతూ ఆశగా లోపలికి చూస్తున్నాడు. మామూలుగా అయితే ఈ పాటికి ఏ సెక్యూరిటీ వాడో వచ్చి తన్ని తరిమేసేవాడే. కానీ అదృష్టం బాగుండి ఎవరూ రాలేదు.
దాంతో నిర్భయంగా లోపలున్న వంటకాలని కళ్ళారా చూశాడు. ముదమారా ఆఘ్రాణించాడు. అలా చూడగా చూడగా కడుపులో పేగులు దగ్గర్లో ఎవరూ ఉన్నట్లు లేదు, కనీసం ఈ రోజైనా కోరిక తీర్చుకో అంటూ ఉత్సాహపరచడం మొదలుపెట్టాయి. అందుకే ధైర్యం చేసి దొంగలా పరిసరాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లదాకా వచ్చాడు. తనని ఎవరూ గమనించే అవకాశం లేదనే నమ్మకం ఏర్పడగానే 4 అడుగుల్లో పలహారాల ముందు వాలిపోయాడు. తనకిష్టమైనవన్నీ గబగబా తినేసి అదే ఊపులో బయటపడ్డాడు. తను చేసిన పని ఎవరికంటా పడలేదనే ధైర్యం కలగ్గానే కడుపు చేత పట్టుకుని చూసుకున్నాడు. పాపం కడుపైతే నిండింది గాని తిన్న పదార్థాల రుచి పచి తెలియలేదు. ఆ మాత్రం అందానికి 3 స్టార్ హోటల్ కావాలా? ఆ బెదురు తిండి కంటే బండి మీద ఇడ్లీలే నయం కదూ, కనీసం పులిసిన రుచైనా పులకింపజేసేది. అలాగే ముందుకు నడుస్తున్నాడు. రోడ్డు పక్కన పార్కు చేసిన రకరకాల వాహనాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయా వాహనాల స్వంతదారులు మాత్రం కనపడడం లేదు. ఎదురుగా చందనా బ్రదర్స్ వారి బట్టలు, బంగారం అంగడి. ఓసారి అందులోకి వెళితే బావుంటుందనిపించింది. ధైర్యం చేసి లోపలికి వెళ్ళాడు. రకరకాల బట్టలు. తిన్నగా లోపలికి వెళ్ళి తనకి నచ్చిన బట్టలు తీసుకుని తొడుక్కున్నాడు. వెనక వైపుకి వెళితే అన్నీ బంగారు ఆభరణాలు. 5 వేళ్లకి 5 ఉంగరాలు పెట్టుకున్నాడు. చాంతాడు మందం ఉండే గోల్డ్ చైన్ తీసుకుని మెడలో వేసుకున్నాడు. చేతికి బ్రేస్లెట్ తగిలించుకున్నాడు. అంతలోనే ఎంట్రన్స్ దగ్గర ఎవరైనా చెక్ చేస్తే ఎలా అనే అనుమానం వచ్చింది. దాంతో అన్నీ తీసి జేబులో పెట్టేసుకున్నాడు. ఎవరికంటా కనపడకుండా వడివడిగా నడుచుకుంటూ బయటికి వచ్చాడు. ఎదురుగా ఒక సైకిల్ కనిపించింది. దాన్ని కొంత దూరం తోసుకుంటూ వెళ్ళాడు. దాని ఓనర్ తనని గమనించే అవకాశం లేదనే నమ్మకం కలగ్గానే సైకిల్ ఎక్కి వేగంగా తొక్కుకుంటూ అడ్డమైన సందులు తిరిగి తన గదికి చేరుకున్నాడు. కొత్త బట్టలు, బంగారం, వస్తువులు తీసి కాగితంలో పొట్లం కట్టాడు. సూట్ కేసులో పెడితే ఎవరైనా తస్కరించే అవకాశం ఉంది కాబట్టి ఆ పొట్లాన్ని చెత్తబుట్టలో పడేసి దానిమీద మరిన్ని చెత్త కాగితాలు గట్రా కప్పాడు. తన పార్టీషన్కి భద్రంగా తాళం వేసి బయటికి వచ్చాడు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. కానీ అంగళ్ళు మాత్రం తెరిచే ఉన్నాయి. కర్ఫ్యూ పెట్టిన మాట నిజమైతే ఈ షాపులెందుకు తీసి ఉన్నట్టు అనే అనుమానం కలిగింది. రోడ్ల మీద మనుషులు లేకపోతే పోయారు, కనీసం పోలీసులైనా ఉండాలి కదా అనుకుంటూ నడక మొదలుపెట్టాడు. నగరానికి కర్ఫ్యూ కొత్త కాదు. ఎప్పుడు చూసినా మత కలహాలో, ప్రాంతాల కుమ్ములాటలో, తీవ్రవాదుల దాడులో హెచ్చరిల్లడం వెనువెంటనే కర్ఫ్యూ విధించడం మామూలే. కానీ ఎంత కర్ఫ్యూ అయినా ఒక్కడంటే ఒక్క మనిషి కూడా రోడ్డు మీదకి రాకపోవటం మాత్రం కొత్త. అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడా మనిషి జాడ కనపడలేదు. ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం మధ్యలోనే ఎదురుపడిందో సినిమా థియేటర్. దాంట్లో ఏదో మలయాళం డర్టీ పిక్చర్ ఆడుతోంది. రిలీజ్ అయి 100 రోజులైంది. తను రోజు 2-3 సార్లు ఆ థియేటర్ ముందే తిరగాల్సి వస్తుంది. అయినా ఆ సినిమాని చూడటానికి మాత్రం ధైర్యం చాలలేదు. ఆ భయానికి కారణం సినిమా చూడటం కాదు, క్యూలో నిలబడ్డప్పుడు ఎవరికంటైనా పడితే మానవ మర్యాదలు మంట కలిసిపోతాయనే బెరుకు. కనీసం దాని పోస్టర్ అయినా కళ్ళారా చూసే సాహసం చెయ్యలేకపోయాడు. ఇప్పుడైతే ఎవరూ లేరు. ఇంతకంటే మంచి తరుణం మించిన దొరకదు అనుకుంటూ థియేటర్లోకి నడిచాడు. టికెట్లు ఇచ్చేవాడు కూడా లేడు. అప్పటికి సినిమా మొదలైపోయింది. అందుకే తిన్నగా బాల్కనీలోకి వెళ్ళి కూర్చున్నాడు. థియేటర్లో ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. తనొక్కడే సినిమా చూశాడు. సినిమాలో ప్రతి డర్టీ సన్నివేశాన్ని తనివితీరా ఆనందించాడు. బయటికి వచ్చేసరికి ఒక ఆకలి తీరకుండా తీరింది. మరో ఆకలి మొదలైంది. అంతలోనే నీ నరాల ఆకలి తీర్చుకునే అవకాశాలేం లేవు గాని ముందు మా ఆకలి తీర్చు
అంటూ అరవడం ప్రారంభించాయి పేగులు. ఎదురుగా 5 స్టార్ హోటల్. ఈసారి భయపడలేదు. ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. అప్పటికే తయారుగా ఉన్న వేడివేడి ఆహార పదార్థాలని వడ్డించుకుని తిన్నాడు. తినడాన్ని గతంలో ఎన్నడూ అనుభవించనంత ఆనందంగా అనుభూతించాడు. తరువాత తీరిగ్గా బయటికి వచ్చాడు. అక్కడున్న బైక్ మీద ఎక్కాడు. కిక్ కొట్టాడు. స్టార్ట్ అవ్వగానే నడపడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ అంటే గజానికి 2 సిగ్నల్స్, అడుక్కి 4 జామ్స్. బైక్ మీద కంటే నడిచి వెళ్తేనే త్వరగా చేరతాం. అలాంటి నగరంలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఎలా పడితే అలా నడపడం అంటే అది తనకి మాత్రమే దక్కిన అదృష్టం. సరిగ్గా 10 నిమిషాల్లో అమీర్పేట నుంచి మలక్పేట వచ్చేశాడు. అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళాడు. క్యాష్ కౌంటర్లో ఎవరూ లేరు. కానీ కౌంటర్లో మాత్రం కట్టలు కట్టలుగా డబ్బుంది. లోపలికి వెళ్ళి లాకర్లు తెరిచి చూశాడు. బంగారం, ఆభరణాలు, బిస్కెట్లు. వాటిని డోరు కర్టెన్లలో మూటలు కట్టి పెట్టాడు. బయటికి వచ్చి చూశాడు. అక్కడ ఒక లారీ ఆపి ఉంది. డబ్బు, బంగారం తెచ్చి లారీలో పేర్చడం మొదలుపెట్టాడు. పనిలో పనిగా ఆ చుట్టుపక్కల షాపులన్నీ తిరిగి డబ్బు, విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ సామాన్లు తెచ్చి లారీలో నింపాడు. అన్నీ సరే కానీ అసలంటూ తనకి లారీ డ్రైవింగ్ వస్తే కదా. మనిషి ప్రయత్నిస్తే రానిది ఏముంది అనుకున్నాడు. సిటీ బస్సు నడిపే డ్రైవర్ చేసే పనులన్నీ గుర్తు చేసుకుని ఒక్కొక్కటే అప్లై చేశాడు. లారీ కదిలింది. 4 సార్లు డివైడర్లని, 2 సార్లు ప్లాట్ఫారాల మీద అంగళ్ళని, ఓసారి మూసీ నది మీదున్న వంతెన్ని గుద్దేసరికి ఏం తొక్కితే పరిగెడుతుందో, ఏం తొక్కితే ఆగిపోతుందో అర్థమైంది. లారీని స్లోగా పోనిస్తూ పరిసరాలని చూస్తే ఆశ్చర్యం. మామూలుగా అక్కడ వింత వింత వాహనాల కలగలుపుతో, కుళ్ళు కంపుతో కునారిల్లేది మూసి. కానీ ఇప్పుడు చందన కర్పూరాది సుగంధాల సౌరభాలతో విరాజిల్లుతోంది. ఆహాహా! గులాబీ అత్తరు కూడా అంత పరిమళం ఉండదు. ఆ సువాసనల్ని తనివితీరా ఆఘ్రాణిస్తూ లారీని ముందుకు దూకించాడు. ఆ తరువాత అబిడ్స్ నుంచి అమీర్పేట దాకా కనిపించిన బ్యాంకులు, షాపులు అన్నింటిలోకి వెళ్లడం, డబ్బు, బంగారం లారీలో నింపటం మొదలుపెట్టాడు. చీకటి పడేసరికి లారీ నిండిపోయింది. దాన్ని తన రూము దగ్గరికి తీసుకువెళ్ళాడు. సగం మోసుకెళ్ళి సర్దేసరికే తన పార్టీషన్ నిండిపోయింది. దాంతో రూమ్లోని అన్ని పార్టీషన్లలోనూ నింపేశాడు. తరువాత గదికి తాళం వేశాడు. భోజనం కోసం 3 స్టార్ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి భయం లేదు, కంగారు లేదు. రాజాలా నడిచి వెళ్ళాడు. మహారాజులా కోరినవన్నీ తెచ్చిపెట్టుకున్నాడు. అతి ఖరీదైన వైన్ బాటిల్ తెచ్చుకున్నాడు. కొద్ది కొద్దిగా తాగుతూ మెల్లమెల్లగా ప్రతి పదార్థాన్ని, దాని రుచిని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ ఆకలి తీరేంత వరకు తిన్నాడు. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు తను రాజాలా వీధుల వెంట తిరుగుతుంటే తన రాజసాన్ని గుర్తించడానికి ఎవరైనా ఉంటే బావుంటుందనిపించింది. ఆ మర్నాడు తనతో ఎవరైనా మాట్లాడితే బావుంటుందనిపించింది. ఆ మాట్లాడేది ఓ అందమైన అమ్మాయి అయితే ఇంకా బాగుంటుందనిపించింది. ఆ మర్నాడు మాట్లాడడానికి మనిషి లేకుండా పోతే పోయే, కనీసం పీడించడానికి ఓ బాసుగాడైనా ఉంటే బావుంటుందనిపించింది. ఆ మర్నాడు అసలు తెల్లవారకుండానే ఉంటే బావుంటుందనిపించింది. ఆ మర్నాడు ఎక్కడైనా ఎలాంటివాడైనా ఒక మనిషంటూ దొరుకుతాడేమో వెతికితే బావుంటుందనిపించింది. అనిపించిందే తడవుగా కనపడిన కారెక్కి బయలుదేరాడు. జంట నగరాల్లో గల్లీ గల్లీ తిరిగాడు. అలా తిరగ్గా గల్లీల్లో మనుషులే కాదు, కుక్కలు కూడా లేవని అర్థమైంది. మరి పిల్లులు? ఏమో. ఎలుకలు? ఏమో. పోనీ కాకులు? ఏమో. పావురాలు? ఏమో. ఏమో ఏమో అనుకుంటుండగా వెన్నులో సన్నగా మొదలైంది వణుకు.
అంటే ఈ ప్రపంచంలో మిగిలి ఉన్న ఏకైక ప్రాణి తను ఒక్కడేనా? మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? అందరూ పోయినా తను ఒక్కడే ఎందుకు మిగిలాడు? ఎలా మిగిలాడు? ఎవరు మిగిల్చారు? ఎందుకు మిగిల్చారు? తన ముగింపు ఎలా ఉంటుంది? తను అందరిలా మామూలుగా చావగలడా? అసలు అందరూ ఎలా చచ్చారు? ఎందుకు చచ్చారు? ఎవరు చంపారు? చావు మాట బుర్రలో పడగానే చావు గురించి చచ్చేన్ని ప్రశ్నలు పొడుచుకురావటం మొదలుపెట్టాయి. వాటికి జవాబులు మాత్రం చచ్చినా దొరకనంటే దొరకనంటున్నాయి. మిగిలింది తనొక్కడే. మిగిలింది నిజంగా తనొక్కడేనా? ఇంకా ఎవరైనా, ఇంకా ఎక్కడైనా ఉన్నారా? ఏమో. ఉంటారా? ఏమో. అసలంతా ఏమైపోయారు? ఏమో. అన్ని ప్రశ్నలకి ఒకటే జవాబు: ఏమో, 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 ఏమో. తననిప్పుడు కాపాడగలిగేదెవరు? ఏమో. అప్పుడు మొదలైంది అసలైన భయం. చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నట్లుగా భయం, భయం, భయం. ఆ భయానికి ఒకే ఒక విరుగుడు: భక్తి. వెళ్ళిపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అమ్మో, దేవుడి దగ్గరకే అంటే చావడం కదా? అమ్మో, దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, చచ్చినా వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ఉండాలంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, నన్ను మాత్రం నీ దగ్గరికి తీసుకువెళ్ళొద్దు స్వామీ అని వేడుకోవటం ఒకటే దారి. అయినా హైదరాబాదులో ప్రాణులు లేనంత మాత్రం చేత ప్రపంచంలో మిగిలిన 1,00,000 ఊళ్ళలో కూడా ఉండకూడదు అనేదేమైనా ఉందా? వెళ్ళి వెతికితే? అవన్నీ తరువాత. ముందు దైవదర్శనం చేసుకురావాలి. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి? ఉన్నాడుగా కలియుగ ప్రత్యక్ష దైవం. వెంటనే బిర్లా మందిర్ వైపు పోనిచ్చాడు కారు. అవును, బిర్లా మందిర్లో బిర్లా ఉంటాడు కానీ వెంకటేశ్వర స్వామి ఎందుకుంటాడు? పోనీ సంఘీ టెంపుల్లో? అక్కడ అంతే. మరి చిలుకూరు? ముందే ఆయన వీసాల దేవుడు. తను అడగకుండానే డైరెక్టుగా పైకి వెళ్ళడానికి వీసా మంజూరు చేసిస్తే కష్టం. ఈ లోకల్ వెంకన్నలతో లాభం లేదు. తిన్నగా తిరుపతి వెళ్ళడమే ఉత్తమం. తిరుపతి అంటే భూలోక వైకుంఠం. తిరుమల అంటే నిత్యోత్సవం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఎక్కడెక్కడా లేని భక్తులు చేరే అంతులేని జాతర. అదుపులేని జాతర, అలుపులేని జాతర. పెద్ద చిన్న, ఆడ మగ అంతరాలు లేకుండా తొడతొక్కిడిగా తోసుకుంటూ భక్తి పారవస్యంతో చిందులు తొక్కే ఆనంద నిలయం. అక్కడ లేని మనుషులు ఇంకెక్కడుంటారు? మనుషులు కనిపిస్తారనే ఊహే మనసులో కొత్త జవసత్వాల్ని, జీవనోత్సాహాన్ని నింపుతోంది. అందుకే తిరుపతి బయలుదేరటానికి మనసు ఉవ్విళ్ళూరసాగింది. మరి రిజర్వేషన్ ఎందుకు? రైళ్ళన్నీ మనవేగా. అయినా కొత్తగా రైలు నడపడం నేర్చుకోవటం కంటే నడపడం వచ్చిన కారులో వెళ్ళడమే మంచిది. వెంటనే చర్మాస్లోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు. ఎందుకైనా పనికి వస్తుందని క్యాష్ బాక్స్లో ఉన్న డబ్బు తీసి కారులో పెట్టుకున్నాడు. మరో 2 జతల బట్టలు సర్దుకుని బయలుదేరాడు. అతనికి తన గదిలో దాచిపెట్టిన సంపద ఎంతమాత్రం గుర్తుకు రాలేదు. కారు బయలుదేరింది. ఎదురొచ్చే వాహనం అంటూ లేదు. కాబట్టి వేగం 100 125 అడిగేవాడు లేడు. అతను నడపగలిగినంత వేగంగానూ కారు నడుపుతున్నాడు. ఫ్లైఓవర్ మీద వెళుతోంది కారు. దారికి 2 పక్కలా ఆకాశ హార్మ్యాలు. ఇన్ని బిల్డింగ్లు ఎప్పుడు కట్టారు? అసలు ఈ ఎక్స్‌ప్రెస్ వే ఇంత దూరం ఎప్పుడు వేశారు? అరే, అప్పుడే కర్నూలు వచ్చేసిందే. జడ్చర్ల ఎప్పుడు దాటాం? ఎంత కర్నూలైనా రోడ్డు పక్కన కత్తులతో పాటు అక్కడక్కడ ఎండువో పండువో కొన్నైనా చెట్లుండేవి. అవన్నీ ఏమైపోయాయి? బిల్డింగుకి మధ్య సమాధి అయిపోయి ఉంటుంది. ఎక్కడా ఖాళీ లేదు. బిల్డింగులే బిల్డింగులు. చెట్లు, పుట్టలు, అడవులు, అరకలు, అరమరికలు లేకుండా
అంతా గోడలమయం, మేడలమయం, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లమయం, అంతా ఒకటే అయోమయం. పెట్రోల్ అయిపోయినట్లుంది. కారు ఆగిపోయింది. తనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేడు. వెంటనే తిరుమలేశుని దర్శనం చేసుకోవాల్సిందే. ఆ కారు వదిలేసి నడక మొదలుపెట్టాడు. 4 అడుగులు వేశాడో లేదో ఒక కొత్త కారు కనిపించింది. దాన్ని స్టార్ట్ చేశాడు. ముందే రోల్స్ రాయిస్ కారేమో కత్తిలా దూసుకుపోతోంది. అదిగో పీలేరు, అదిగదిగో అలివేలు మంగాపురం, అల్లదిగో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. అలిపిరి వచ్చేసింది. అయినా మనిషి జాడలేదేమిటి? ఏమో, అందరూ కొండమీదే ఉన్నారేమో. తొందరగా వెళ్ళాలి. సాటి మనిషిని కళ్ళారా చూడాలి. అరే, ఆ తొట్టెలేమిటి? బహుశా తీగల మార్గం కాబోలు. అసలు ఈ కొండ మీదకి రోప్వే ఎప్పుడేశారు? ఎప్పుడేస్తే మనకెందుకు అనుకుంటూ కారు దిగి వెళ్ళి తొట్టిలో కూర్చున్నాడు. 10 అంటే 10 నిమిషాల్లో కొండ మీద 1000 కాళ్ల మంటపం ముందు ఆగింది తొట్టి. ఉత్సాహంగా తొట్టిలోంచి కిందకి దూకాడు. ఆశగా చుట్టూ కలయ చూశాడు. అక్కడ కూడా అంతా నిర్మానుష్యంగా ఉంది. బహుశా అంతా దర్శనానికి వెళ్ళిపోయి ఉంటారనుకుంటూ వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి వచ్చాడు. అలాగే తడిబట్టలతో లోపలికి వెళ్ళాడు. తనంత అదృష్టవంతుడింకొకడుండడు. ఎలాంటి అడ్డంకి లేకుండా నేరుగా తిరుమలేశుని దర్శనానికి వెళ్ళిపోతున్నాడు. ఒక్కో ప్రాకారం దాటి లోపలికి వెళుతుంటే గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. కాళ్ళు కంపిస్తున్నాయి. అడుగులు తడబడుతున్నాయి. నకసిక పర్యంతం ఆనందం ముప్పిరిగొంటుంటే ఆనంద నిలయంలో అడుగుపెట్టాడు. అక్కడ వెలుగుతున్న నేతి దీపాలు వెలుగులో కలియుగ ప్రత్యక్ష దైవం కళ్ళ ఎదురుగా కన్నుల పండువగా పరమాద్భుతమైన వర్చస్సుతో వెలిగిపోతూ దర్శనం ఇస్తుంటే తన్మయుడై కన్నులు మూసుకున్నాడు. అంతకుముందు ఎన్నిసార్లు దర్శనానికి వచ్చినా అన్నిసార్లు కూడా ఆ ఆనంద నిలయానికి కైమోడ్చి తన్మయత్వంతో కళ్ళు మూసుకునేవాడు. కళ్ళు తెరిచేసరికి భక్తుల గుంపుతో పాటు గుడి బయట ఉండేవాడు. దేవుని దర్శనం క్షణమాత్రమే. ఆ లిప్తకాలపు దర్శనానికే లక్షలాది మంది పడిగాపులు పడుతుంటారు. తను ఆ లక్షల్లో ఒకడు. తనలాంటి వాడికి ఇలా ఏకాంత దర్శన భాగ్యం లభించడం జన్మజన్మల పుణ్యఫలం. స్వామివారిని కనులారా దర్శించుకున్నాడు. అలా చూడగా చూడగా బిర్లా మందిర్ వెంకన్నకి ఈ వెంకన్నకి తేడా ఏముందనిపించింది. ఎందుకు లేదు? ఆ వజ్రాల కిరీటం ఒక్కటి చాలు 100 బిర్లా మందిరాల పెట్టు. ఓసారి వెంకన్నని ముట్టుకుంటే దగ్గరికి వెళ్ళాడు. స్వామివారిని స్పర్శించాడు. ఆ స్పర్శలో ఏదో గొప్ప చైతన్య స్ఫూర్తి. అలాగే స్వామివారి ఒళ్ళంతా ఆర్తితో తడిమాడు. గుండెల్లో అలజడంతా ఒక్క క్షణంలో ఆవిరైపోయినట్టనిపించింది. ఆ గర్భగుడిలో స్వామి సన్నిధిలో ఎంతసేపు గడిచిందో తెలియలేదు. కానీ పేగులకి ఆకలి తెలిసింది. వెంటనే గుడిలోంచి బయటికి వచ్చాడు. స్వామివారి పులిహోర, పెరుగన్నం, పొంగల్, వడ, అప్పం, లడ్డూ, పటిక బెల్లం ఆకు నిండా పెట్టుకున్నాడు. కడుపు నిండా తిన్నాడు. కడుపు నిండగానే మళ్ళీ ఒంటరితనం తాలూకు ఆరాటం గుండెల్లో మంట పెడుతుంటే ఏం చెయ్యాలో పాలుపోలేదు. 1000 కాళ్ల మంటపంలోకి వెళ్ళాడు. ఏదైనా వ్యాపకం అంటూ ఉంటే అందులో పడి కాసేపైనా భయాన్ని జయించవచ్చుననుకున్నాడు. అందుకే 1000 కాళ్ల మంటపం స్తంభాల సంఖ్యని లెక్కించడం మొదలుపెట్టాడు. కొంత సమయం లెక్క పెట్టడంలో గడిచిపోయింది. లెక్క చూస్తే 1116 తేలాయి. లెక్క తప్పిందేమో అని అనుమానం కలక్కపోయినా మరోసారి లెక్క పెట్టాడు. ఈసారి 1116లే. అంతలోనే చుట్టూ చీకట్లు కమ్ముకు రావటం మొదలుపెట్టాయి. దానితో పాటుగా గుబులు, దిగులు, ఒంటరితనం, భయం కూడా కమ్ముకు రావటం మొదలుపెట్టాయి. అందుకే ధైర్యం కోసం గర్భగుడిలోకి వెళ్ళాడు. స్వామివారిని చూస్తుంటే ఇందాకటి ఉత్సాహం కలగట్లేదు. స్వామివారి స్పర్శ ఇందాకటి తన్మయత్వాన్ని కలిగించటం లేదు. వెంకటేశ్వరుణ్ణి ఉత్తర భారతీయులు బాలాజీ అని పిలుస్తారు. అలా పిలవడానికి కారణం స్వామివారు స్త్రీ రూపంలో కొలువై ఉండటమేనంటారు. బాల అంటే యువతి. యువతి రూపంలో ఉండే విగ్రహం కాబట్టే స్వామిని బాలాజీ అని పిలుస్తారని ఎంతోమంది చెప్పుకోవటం తను విన్నాడు.
అలా చెప్పుకునే వాళ్లలో ఎవరికీ రాని అవకాశం తనకి వచ్చింది. ఓసారి పరీక్షించి చూస్తే ఈ ఆలోచన రాగానే ఒక్కసారిగా మెదడులో 1000 వోల్టుల విద్యుత్తు ప్రవహించినట్టయి కొయ్యబారిపోయాడు. మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి ఎంతసేపు పట్టిందో తెలియదు. కానీ తేరుకున్న మరుక్షణాన్నించి అదే ఆలోచన తొలిచేయడం మొదలుపెట్టింది. బాలాజీకి ఆ పేరు ఎందుకొచ్చింది? 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 సరే, అష్టకష్టాలు పడి దైవభక్తి, పాపభీతి లేకుండా తిరుపతి తిమ్మప్ప ఆడో మగో తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక ఏం చెయ్యాలి? తను తెలుసుకున్న విషయం ఎవరికి చెప్పాలి? తను చెప్పింది నిజమో కాదో నిగ్గు తేల్చేదెవరు? కనుగొన్న సత్యాన్ని వినే నాథుడే లేనప్పుడు ఏ సత్యాన్నైనా కనిపెట్టి ఏం ప్రయోజనం? అసలు సత్యమంటే ఏమిటి? ఇంతకీ ఏది సత్యం, ఏది అసత్యం? వెంకన్న సత్యమేనా? వెంకన్న గురించి తను విన్నది సత్యమేనా? ఏమో. అసలు తను బతికి ఉండటం సత్యమేనా? ఏమో. కనీసం తను మెలకువలో ఉన్నాడో లేక కలలో ఉన్నాడో కూడా తెలియదు. ఈ కలలాంటి బతుకు, బతుకులాంటి కల, ఇలలో కల కలయిక, కలలో ఇలా కలయిక. కలకాలం కలల కాలమైతే కంటి ఎదుట ఇలాతలం, కల కలకలం, కలంకలల కలకలం. థు, ఏమిటిది? ఏమిటేమిటి? ఇది జీవితం, జీవితం, జీవితం. అందుకే జీవించాలి. ఎవరికోసం? 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 ఎవరికోసమో ఎందుకు? నీకోసమే జీవించాలి. ఎందుకోసం? 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 ఎందుకేమిటి? చావలేదు కాబట్టి. జీవించినంతకాలం జీవించి జీవితం అయిపోగానే చావటం, అదే జీవితం. జీవితంలో ఏమీ లేనప్పుడు, అసలు జీవితమే లేనప్పుడు చావడం కంటే గొప్ప సత్యం ఏముంటుంది? ఆలోచించగా లోచించగా చించగా చగాగా చావుని మించిన సత్యం ఏమీ లేదనే సత్యం సత్య ప్రమాణకంగా సత్యస్వరూపమై సాక్షాత్కరించింది. చావుకి భయపడుతున్న కొద్దీ జీవితం మరింతగా భయపెట్టడం ఆరంభించింది. అలివిమాలిన ఆ భయంతో జీవితానికి అర్థం లేకుండా, జీవితం అంటే అర్థం తెలియకుండా అర్ధరహితంగా బతకటం కంటే చావడమే అర్థవంతమైన పనిలా తోచింది. ఓరి దేవుడా, నేను బతకాలా చావాలా? చస్తూ బతకాలా బతుకుతూ చావాలా? చావలేక బతకాలా బతకలేక చావాలా? చెప్పు స్వామి, చెప్పు అంటూ స్వామివారిని నిలదీశాడు. స్వామివారిలో ఎలాంటి మార్పు లేదు. ఎప్పట్లాగే చిరునవ్వులొలకబోస్తున్నాడు. దేవుడంతటి దేవుడే దిక్కు తెలియక అమాయకంగా ముసిముసి నవ్వులు చిందుస్తున్నాడంటే తన భయాన్ని ఆ ఏడుకొండలవాడు కూడా తీర్చలేడన్నమాట. ఇంకెందుకా వరదహస్తం? ఇంకెందుకా భువనేక మనోహర చిద్విలాసం? ఏలుకో, నువ్వు సృష్టించిన విశ్వాన్ని నువ్వే ఏలుకో. నాకీ జీవితంతో పనిలేదు. నువ్వొకడి ఉన్నావని చెప్పడానికి నేను కూడా మిగలను. అప్పుడేం చేస్తావు? నేను చూస్తాను నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో అంటూ బయటికి వచ్చాడు. తనని ఎవరైనా ఓదారుస్తారేమో అని ఆశగా చుట్టూ కలయి చూశాడు. అన్నీ అత్యాధునిక కట్టడాలు, అన్నీ ఆకాశాన్నంటే భవనాలు, వనాలు కానరాని భవనాలు, మెట్లే కాని చెట్లు కానరాని మైత్రీవనాలు, జనవనాలు, వాహనాలు, ఖననాలు, భవనాలు, మృత్యు పవనాలు. పాపం, ఎప్పుడూ ఇసుక వేస్తే రాలనంత జనంతో తొడతొక్కిడిగా ఉండే తిరుమల కొండే పలకరించే దిక్కులేక బావురుమంటుంటే తనెంత? కడసారిగా బంగారు విమానం వైపు తిరిగి స్వామివారికి మొక్కాడు. ఎదురుగా కనిపించిన కారు ఎక్కాడు. కిందకి వచ్చే దారిలో లోతైన లోయ దగ్గర ఆపాడు. ఘాటెక్కించే ఘాటు రోడ్డు మించి ప్రయాణికులెవరూ లోయలోకి పడిపోకుండా ఉండటం కోసం కట్టిన పిట్టగోడపైకి ఎక్కాడు. పలకరించే దిక్కులేని ఈ దిక్కుమాలిన బతుకు నా వల్ల కాదు స్వామీ అంటూ కిందకి చూశాడు. కళ్ళు తిరిగినట్టనిపించింది. వెంటనే కళ్ళు మూసుకున్నాడు. గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. లోయలోకి దూకడం కోసం ఒక్కసారిగా కుప్పించి ఎగిరాడు. ఆశ్చర్యం! గాల్లోకి ఎగిరినవాడు ఎగిరినట్టే ఎక్కుపెట్టి వదిలిన బాణంలా దూసుకుపోవటం మొదలుపెట్టాడు.
కిందికి కాదు, పైకి, పైకి, ఇంకా ఇంకా మరింత పైకి, మబ్బుల్ని దాటి, ఆకాశం దాటి, అంతరిక్షం దాటి, అనంతం దాటి. అదండి ఈ వారం కథ, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి అనంతం దాటి. గమ్మత్తైన కథ కదూ. ఇక రచయిత పరిచయానికి వెళదాం. జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు సంస్కృతాంధ్ర భాషల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సాహితీవేత్త శ్రీ జొన్నవిత్తుల రామకృష్ణ శర్మ గారి 4వ అబ్బాయి. తల్లి లక్ష్మీ నరసమ్మ గారు, శ్రీమతి కళ్యాణి జీవిత భాగస్వామి, చిరంజీవి ప్రణవి వారి ఏకైక సంతానం. వీరి చదువు 10వ తరగతి. పుట్టినది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని కోపల్లె. వీరి మొదటి కథ భూమి గుండ్రముగా ఉండును, ఉదయం దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చింది. మూడో కథ వంజే, అప్పాజోస్ల విష్ణుభట్ల ఫౌండేషన్ వారి కథల పోటీలో బహుమతి పొందటం వరకే కాకుండా కథాసాగర్ బృహత్ సంకలనంలోనూ, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎంపిక చేసిన గత శతాబ్దపు 100 ఉత్తమ కథలలోనూ స్థానం సంపాదించుకుంది. ఇంతవరకు రాసిన 100 కథల్లో 40కి పైగా కథలు వివిధ పోటీల్లో బహుమతులు పొందాయి. వీరి కథా సంపుటాలు ద డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్ పాఠకుల ఆదరణ, విమర్శకుల మన్ననలతో పాటు ఉత్తమ కథా సంపుటిగా 3 సాహిత్య సంస్థల నుండి గౌరవం పొందింది. టెల్సా వారి పోటీల్లో రాగరాగిణి, నాగరికథ, వేస్ట్ బాడీ అనే 3 కథలకి బహుమతులు వచ్చాయి. వీరి మొదటి నవల వలసదేవర 1997లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో మొదటి బహుమతి పొందింది. జంగమదేవర 2013లో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ నవలల పోటీల్లో బహుమతి వచ్చింది. సాక్షాత్కారం ఆంధ్రభూమి పోటీలో బహుమతి. ఇది త్వరలో పుస్తకంగా రాబోతుంది. అంతర్యామి ఆంధ్రభూమి వీక్లీ సీరియల్. భలే తాత మన బాపూజీ అనే పుస్తకాన్ని కన్నడ భాష నుండి అనువదించారు. నాను అనే యోగిక కావ్యాన్ని తెలుగు నుండి కన్నడ భాషలోకి అనువదించారు. ఈటీవీలో కన్నడ రచయితగా, మా టీవీలో తెలుగు రచయితగా 30 ఏళ్లు పనిచేశారు. వేలాది డైలీ సీరియల్ ఎపిసోడ్లకు డబ్బింగు రాశారు, రాస్తున్నారు. వీరి తండ్రి గారు రాసిన శ్రీ మద్రామాయణ కల్పవృక్ష అంతర్దర్శనం, మనుచరిత్ర ప్రబంధ దర్శనం పుస్తకాలను అచ్చువేయించారు. ఇంకా రాయాల్సినవి, చేయాల్సినవి చాలా ఉన్నాయంటారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు. ఈ కథను ఆడియోగా చేసి కథాభారతి శ్రోతలకు వినిపించే అనుమతిని నేను కోరినప్పుడు, తప్పకుండా వినిపించండి, సాహిత్యం రాసేంతవరకు, రాసే వరకు మాది, రాశాక మీది అని చెబుతూ వారి ఉదార హృదయంతో ఒప్పుకోవటం మన అదృష్టం. ఈ సందర్భంగా వారికి కథాభారతి శ్రోతల తరపున అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ వచ్చే కథలో కలుద్దాం.